యెషయా గ్రంథము 57వ అధ్యాయం 21వ వచనం. పాత నిబంధన పేజ్ నెంబర్ 618, పేజ్ నెంబర్ 618, పాత నిబంధన యెషయా గ్రంథం 57వ అధ్యాయం 21వ వచనం. దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. దయచేసి ఈ మాట నన్ను అందరూ అనుసరించి పలకండి. దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. మరొకసారి, దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే, మన హృదయంలో నెమ్మది ఉండాలంటే, లేక మన జీవితంలో నెమ్మది కలగాలి అని అంటే మనం ఏం చేయాలి అనేది మన ధ్యానాంశం. ఇక్కడ బైబిల్లో దేవుడు చెప్తున్నాడు, యెషయా గ్రంథం 57వ అధ్యాయం 21వ వచనంలో, దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. అంటే దుష్టులకు నెమ్మది ఉండదంట. ఎందుకు అంటే, మంచి పనులు చేసే వారికి నెమ్మది ఉంటుందా అంటే, వారికి కూడా కొన్నిసార్లు జీవితాల్లో నెమ్మది ఉండొచ్చు, సమాధానం ఉండొచ్చు, లేకపోవచ్చు, సమస్యలతో బాధపడవచ్చు, లేకపోతే వారి జీవితంలో ఎంతో సంతోషంగా ఉండొచ్చు. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నారు, దుష్టులకు నెమ్మది ఉండదు అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకు అంత కరాఖండిగా దేవుడు ఎందుకు చెప్తున్నాడు అంటే, ఇదే యెషయా గ్రంథం 57వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసుకుంటే, ఇదే యెషయా గ్రంథం 57వ అధ్యాయము 14వ వచనం. ఎత్తు చేయుడి, త్రోవను సిద్ధపరచుడి, అడ్డు చేయి దానిని నా చెరుల మార్గంలో నుండి తీసివేయుడి అని ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం చూసుకుంటే మనకు అర్థమవుతా ఉంటుంది, దేవుడు ఎందుకు దుష్టులకు నెమ్మది ఉండదు అని దేవుడు ఎందుకు చెప్పాడంటే, దేవుడు చెప్పిన మాటను వారు అనుసరించలేదు అనమాట. దేవుడు ఇచ్చిన ఆజ్ఞకు వారు లోబడలేదు. దేవుడు ఏమని ఆజ్ఞ ఇచ్చాడు? ఇక్కడ మనం చదువుతున్నాం, ఎత్తు చేయుడి, త్రోవను సిద్ధపరచండి, అడ్డు చేయు దాన్ని మీ మార్గంలో నుండి తొలగించుకోండి అని దేవుడు చెప్తున్నా. కానీ ఈ మనుషులు ఏం చేస్తున్నారంటే, ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు తమ మార్గంలో అడ్డుకున్న దాన్ని తొలగించుకోక, దేవుడు సిద్ధపరచమన్న త్రోవను సిద్ధపరచక, తమ ఇష్టానుసారంగా తమకు ఇష్టమైన మార్గంలో వారు నడుస్తూ దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారనమాట. అందుకే దేవుడు అంటాడు, యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూసుకుంటే దేవుడు అక్కడ అంటాడు, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, మీరు ఏమంటారు? మీరు నా మార్గములను అనుసరించట్లేదు, మీరు పాపిష్టి జనంగా మారిపోయారు, దోషభరితమైన ప్రజలుగా మారిపోయారు. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గని. దేవుడు తన కలుగజేసుకున్న మనుషులకు చెప్పకుండా దేవుడు ఆకాశానికి భూమికి చెప్పుకుంటున్నాడు, తన గోడును వెళ్ళబోసుకుంటున్నాడు. దేవుడు మనుషులతో సహవాసం చేయాలని కోరుకుంటున్నారు. కానీ ఈ మనుషులు ఎలా మారుతున్నారంటే, దుష్ట మార్గాలను అనుసరిస్తూ దేవుడు సిద్ధపరచమన్న త్రోవను సిద్ధపరచక, దేవునికి తమకు మార్గముల్లో అడ్డు వేసుకుంటూ తమ జీవితాలను గడుపుతూ ఉన్నారనమాట. అందుకే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, మీరు త్రోవను సిద్ధపరచాలి, అడ్డుగా ఉన్న దానిని మీ మార్గముల నుండి తొలగించుకోండి, అప్పుడే మీ జీవితాల్లో నెమ్మది కలుగుతుంది, మీ జీవితాల్లో సమాధానాన్ని మీరు చూస్తారని దేవుడు చెప్తున్నారు. అయినా కానీ వారు ఏం చేస్తున్నారంటే, మేము మా జీవితాలను మార్చుకోము, ఇలాగే మా జీవితాలు ఇలాగే మాకు ఆనందంగా ఉన్నాయి, ఇలాగే మా జీవితాల్లో మేము సంతోషంగా ఉండగలుగుతున్నామని చెప్పేసి ప్రజలు అంటున్నారనమాట దేవుడి దగ్గర. ఇంకా వారు ఏం చేస్తున్నారంటే, దేవుడు చెప్పిన ఆజ్ఞకు లోబడక వారు తమ జీవితాలను వారు ఎలా మార్చుకున్నారంటే, ఇదే యెషయా గ్రంథం 57వ అధ్యాయము 17వ వచనంలో మనం చూసుకుంటే, ఇదే యెషయా గ్రంథం 57వ అధ్యాయము 17వ వచనం. ఇదే యెషయా గ్రంథం 57వ అధ్యాయము 17వ వచనం. వారి లోపం వలన కలిగిన దోషమును బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టి తిని, నేను నా ముఖము మరుగు చేసుకొని కోపించి తిని, వారు తిరగబడి తమకిష్టమైన మార్గమును నడుచుచూ వచ్చిరి. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? వారి లోపం వలన
బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టాను. ఎందుకంటే వారు దుష్ట మార్గాల్లో వారు నడుస్తూ ఉన్నారు. వారి మార్గంలో పాపము ఉంది. వారి మార్గంలో నా ఎదుట సరైనగా లేవు. వారి ఆలోచనలు నాకు వ్యతిరేకంగా ఉన్నాయి. వారు నా మీద తిరుగుబాటు చేసే ప్రజలుగా మారిపోయారు. నేను ఎంతగా వారిని ప్రేమించినా, నేను ఎంతగా వారిని క్షమించినా, వారు మరలా తిరిగి కుక్క కక్కిన వాంతికి ఎలా అయితే తిరుగుతుందో వారు మరలా తిరిగి అదే పని చేస్తూ ఉన్నారు. అదే పాపంలో వాళ్ళు పడిపోతా ఉంటున్నారు. వారు ఎంత చెప్పినా కూడా త్రోవను సిద్ధపరచండి, అడ్డు చేయి దాన్ని, మీరు మార్గంలో నుండి తొలగించుకోండి అని నేను ఎంత చెప్పినా కూడా వారు వినకుండా తమకు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు బ్రతుకుతున్నారు. కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే వారి లోపము వలన కలిగిన వారి దోషములను బట్టి నేను వారిని కొట్టాను. నేను నా ముఖమును వారు నాకు మొరపెట్టినప్పుడు నేను వారికి ముఖమును నేను చూపించలేదు, మరుగు చేసుకున్నాను. అలాగే వారు ఏం చేశారంటే, ఎందుకు నేను అలా చేయడానికి కారణం ఏంటంటే వారు నా మీద తిరుగుబాటు చేసి తమకు ఇష్టం వచ్చినట్లు వారి మార్గాల్లో వారు నడుస్తున్నారని చెప్పేసి దేవుడు ఇక్కడ చెప్తున్నారనమాట. హల్లెలూయా. మనం ఏం చేయాలంటే దేవుడు చెప్పినట్లు త్రోవను సిద్ధపరచాలి. ఇప్పుడు యోహాన్ గురించి మనం చూసుకున్నట్లయితే యోహాన్ గురించి బాప్తిస్మిచ్చి యోహాన్ గురించి దేవుడు చెప్తారు, మార్గమును సిద్ధపరచువాడని దేవునికి ముందుగా వచ్చి మార్గమును సిద్ధపరచువాడు అని చెప్పేసి యోహాన్ గురించి బైబిల్లో చెప్తా ఉంటది అనమాట. అంటే దేవుడి కొరకు మార్గాన్ని సిద్ధపరిచే ఒక వ్యక్తి. మనల్ని కూడా దేవుడు ఏం చేయమంటున్నారంటే, మీరు మార్గమును సిద్ధపరచండి, మీ త్రోవను చక్కపరచుకోండి, మీ త్రోవను ఉన్న దాన్ని తొలగించుకోండి అని దేవుడు చెప్తున్నారు అనమాట. అలా తొలగించుకోకుండా ఈ యొక్క ప్రజలు ఏం చేస్తున్నారంటే తమకు ఇష్టమైన మార్గంలో, దుష్ట మార్గంలో, పాప మార్గంలో వారు నడుస్తూ వస్తున్నారు. వారు నడవడానికి ఆ పాప మార్గంలో ఏముంది, ఆ మార్గం ఎటువంటిది అని అంటే, మొదటి కీర్తన 6వ చరణం మనం చదువుకుంటే, 1వ కీర్తన 6వ చరణం మనం చదువుకుంటే, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. హల్లెలూయా. ఇక్కడ ఏమని చదువుతున్నాము, నీతిమంతుల మార్గం ఎవరికి తెలుస్తుందంట, యెహోవాకు తెలియను. అలాగే దుష్టుల మార్గం ఎక్కడికి నడుపుతుంది, నాశనమునకు నడుపుతుంది. ఇక్కడ దేవుడు ఎందుకు కరాఖండిగా మీ త్రోవను సిద్ధపరచుకోండి, మీ మార్గంలో అడ్డు చేయడాన్ని మీరు తొలగించుకోండి అని ఎందుకు చెప్తున్నారంటే, మీరు ఆ మార్గంలో వెళ్తే మీకు నాశనం ఉంది, మీరు ఆ మార్గంలో వెళ్తే మీకు శాపం ఉంది, మీరు ఆ మార్గంలో వెళ్తే మీ జీవితాల్లో సంతోషం ఉండదు, మీరు ఆ మార్గంలో వెళ్తే మీ జీవితాల్లో నెమ్మది ఉండదు, మీరు ఆ మార్గంలో వెళ్తే మీ జీవితాల్లో ఆశీర్వాదాన్ని మీరు చూడలేరు అని దేవుడు చెప్తున్నా. కానీ ఈ ప్రజలు ఏం చేస్తున్నారంటే, మాకు ఇదే బాగుందని చెప్పేసి వారు తమకు ఇష్టమైనట్టుగా మార్గాల్లో వారు నడుస్తూ వస్తున్నారు అనమాట. ఇంకా మనం చూసుకున్నట్లయితే దేవుడు ఎందుకు మార్చుకోమన్నారు, ఎందుకు అడ్డు చేసి దాన్ని తొలగించుకోమంటున్నారు అని అంటే, ఇదే యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో మనం చూసుకుంటే, ఇదే యెషయా గ్రంథం 59వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకుంటే, రక్షింపనేరకై ఉండునట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరకై ఉండునట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు, రక్షింపనేరక ఉండినట్లు యెహోవా హస్తం కురచ కాలేదు, అలాగే విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందం కాలేదు. ఇప్పుడు మనం దారి అంటే వెళ్తూ ఉన్నామండి. వెళ్తా ఉంటే ఒక చెవిటివాడు మన ముందు నడుస్తూ ఉన్నాడు. మనం సైకిల్ మీదో లేకపోతే నడుచుకుంటానో లేకపోతే బండి మీదో ఆటో మీదో ఎలాగోలో వెళ్తున్నప్పుడు మన ముందున్న చెవిటివాడికి మనం తప్పుపోయా అని చెప్తే వినపడిద్దా, తప్పుపోయా అని చెప్తే అర్థమైద్దా వాడికి, అర్థం కాదు కదా. అలాగే ఇక్కడ మనం చూసుకున్న మనం ఏం చూస్తున్నామంటే, ఆయన రక్షింపనేరకు ఉన్నట్టు ఆయన హస్తాలు గురచు కాలేదు. ఇప్పుడు మీరు ఏం చేయబోయారు, ఇప్పుడు దారి అంటే వెళ్తున్న వ్యక్తిని అక్కడ ప్రమాదం ఉందయ్యా మీరు తప్పుకో అని చెప్పి ఆ ప్రమాదం నుంచి రక్షించడానికి మీరు ప్రయత్నించారు. కానీ వాడు లేదు నేను ఈ మార్గంలోనే వెళ్తాను, నేను ఎట్లాగే వెళ్తాను, నా వెనకాల ఏమి రావట్లేదని వాడు అనుకున్నాడు.
అక్కడక్కడే పడి ఏదో ఒకటి అయిపోతాడు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, రక్షింపనేరకై ఉండినట్లు యెహోవా హస్తాలు కొరచ కాలేదు, విననేరకై ఉండినట్లు ఆయన చెవులు మందం కాలేదు. ఆయన చెవులు మందం కాలేదు అని అంటే మీరు ఏం చెప్పినా కూడా ఆయన విని అది మీకు అనుగ్రహించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. మనం అడగటమే ఆలస్యం, కానీ దేవుడు మనం అడిగిన ప్రతి దాన్ని కూడా దేవుడు మన జీవితాల్లో చేస్తాడండి. అది ఇప్పుడే అవ్వచ్చు, ఎప్పుడే అవ్వచ్చు, సంవత్సరాలే పట్టచ్చు, నెలలే పట్టచ్చు. కొన్ని వాటికి వెంటనే దేవుడు జవాబిస్తాడనమాట. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే విననేరకై ఉన్నట్టు ఆయన చెవులు మందం కాలేదు. ఆయన మందం కాలేదు, మీరు ప్రార్థించడం మానేశారు, కానీ ఆయన వినడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకు మానేశారు, ఎందుకు ప్రార్థించడం లేదు అని అంటే మీ దోషములు మీకును మీ దేవుకుని అడ్డముగా వచ్చాయి. దేవుడు ఏం చెప్పాడు? త్రోవను సిద్ధపరచండి, అడ్డు చేయదాన్ని మీ మార్గంలో నుండి తొలగించుకోండి అని దేవుడు చెప్తున్నా కూడా ఇక్కడ ప్రజలు ఏం చేస్తున్నారంటే మీ దోషములు, వారి దోషంలో కొట్టిమిట్టాడుతూ, వారి దోషంలో పడి దొర్లుతూ వారు ఏం చేస్తున్నారంటే దేవునికి అడ్డమైనవి, దేవునికి వారికి అడ్డమైనవి, దేవునికి బహు అసహ్యకరమైనవి వారు చేస్తూనే వచ్చారు. ఇంకా మనం చదువుకుంటే 2వ వచనంలో మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచును. ఇంకా మనం చదువుకున్నాం కదా 57:17లో నేను నా ముఖమును మరుగు చేసుకొని కోపించి తిని. ఎందుకు ముఖమును మరుగు చేసుకున్నారంటే వారి మార్గంలో నాకు అడ్డం వేశారు, వారి పాపాలు నాకు అడ్డుగా వచ్చినాయి, నేను చెప్పినట్లు వాళ్ళు చేయట్లేదు, నా ఆజ్ఞలకు వారు లోబడట్లేదు. నేను త్రోవను సిద్ధపరచమన్నాను, కానీ వారు తమకు ఇష్టమైన మార్గంలో వారు నడుచుకుంటూ వస్తున్నారు. ఆ మార్గంలో నాశనం ఉందయ్యా, ఆ మార్గంలో శాపం ఉందయ్యా, ఆ మార్గంలో ప్రమాదం ఉందయ్యా అని నేను ఎంత చెప్పినా కూడా వారు వినకుండా తమ ఇష్టం వచ్చినట్లు వారు జీవిస్తూ వస్తున్నారు, వారు నడుస్తూ వస్తున్నారని దేవుడు చెప్తున్నారు అనమాట. ఇక్కడ మనం చదువుకున్నాం, మీ పాపములు ఆయనకి మనకి మన పాపములు అడ్డంగా వచ్చినాయి అంట. అందుకే మనం ప్రార్థన చేసినా కూడా ఆయన ఆలకింపక ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఆలకించాలి అంటే మనం ఏం చేయాలి అని అంటే ముందు మన పాపములు ఆయనకి మనకి అడ్డుగా ఉన్నవి మనం తొలగించుకోవాలన్నమాట. ఆయన చెప్పినట్టు ఆయన త్రోవను సిద్ధపరచుకోవాలి. ఆయన చెప్పినట్టు మన మార్గంలో నాశనం వైపు నడవకుండా ఆ నాశనం నుంచి మనం తప్పించుకోవాలి అని అంటే ఆయన చెప్పినట్టు ఆయన ఆజ్ఞకు లోబడాలి. హల్లెలూయా. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ దోషములు అడ్డు పెట్టుకోవటమే కాక వారు దేవుని ఆజ్ఞకు లోబడటమే కాక వారు ఇంకా ఏం చేస్తున్నారంటే ఇదే యెషయా గ్రంథము 57వ అధ్యాయము 2, 3, 4 వచనాలు మనం చదువుకున్నాం. ఇదే యెషయా గ్రంథము 57వ అధ్యాయము 2, 3, 4 వచనములు వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు, తమకు సూటిగానున్న మార్గమున నడుచువారు తమ పడగల మీద పరుండి విశ్రమించుచున్నారు. మంత్ర ప్రయోగపు కొడుకులారా, వ్యభిచార సంతానమా, వేశ్య సంతానమా, మీరిక్కడికి రండి. మీరెవరిని ఎగతాళి చేయుచున్నారు? ఎవరిని చూచి నోరు తెరచి నాలుక చాచుచున్నారు? మీరు తిరుగుబాటు చేయవారును అబద్ధికులను కారా? హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? వాళ్ళ నాశనం వైపు నడిచే వారితో, దేవుని మాట, దేవుని ఆజ్ఞ ఆలకించని వారితో, దేవుని ఆజ్ఞకు లోబడిన వారితో దేవుడు ఏం చెప్తున్నారంటే వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు, తమకు సూటిగానున్న మార్గంలో వారు నడుస్తున్నారు. సామెతల గ్రంథంలో మనం చూసుకుంటే ఒకరి మార్గము మన దృష్టికి మంచిగానే యథార్థంగానే కనపడుతుంది, కానీ చివరికి అది మరణానికి, పాతాళానికి దారితీస్తుందని మన సామెతల గ్రంథంలో చదువుకుంటున్నాం. ఇక్కడ దేవుడు మన మార్గములను బాగు చేసుకోండి, మీరు నాశనం వైపు నడవద్దు, మీ మార్గములను దాని నుంచి తొలగించుకోండి, మీ మార్గములు నా వైపు తిప్పుకోండి, మీ మార్గములో సమాధానం కలగాలి అంటే, మీ మార్గములో నెమ్మది కలగాలి అంటే, మీ మార్గములో ఆ యొక్క దుష్టత్వం పోయి, ఆ యొక్క నాశనం పోయి శాంతి సమాధానం మీ మార్గంలో రావాలి అని అంటే నా ఆజ్ఞకు లోబడండి అని దేవుడు చెప్తున్నా కూడా ఇక్కడ ఈ ప్రజలు ఎలా మారిపోయారంటే, అంటే దేవుడు చెప్తున్న కొలది వీళ్ళు ఎలా మారిపోయారంటే బహు క్రూరంగా, బహు ఘోరంగా మారిపోయారనమాట. ఎలా మారిపోయారు? మంత్ర ప్రయోగపు కొడుకులారా, అంటే దేవుడు తిట్టే విధంగా, దేవుడు కోపపడే
తమ మార్గాలను మార్చేసుకున్నారు అనమాట. ఇక్కడ మనం మూడో వచనంలో మనం చదువుకుంటున్నాం. మంత్ర ప్రయోగపు కొడుకులారా, వ్యభిచార సంతానమా, వేశ్య సంతానమా, మీరు ఇక్కడికి రండి. మీరెవరిని ఎగతాళి చేయుచున్నారు? ఎవరిని చూచి నోరు తెరచి మీరు నాలుక చాపుచున్నారు? మీరు తిరుగుబాటు చేయవారును కారా? మీరు అబద్ధాలు చెప్పేవారు, నా మీద తిరుగుబాటు చేసేవారు కారా? నేను చెప్పిన ఆజ్ఞకు లోపడిన వారు మీరు కారా? నేను ఈ ఆజ్ఞ ఇచ్చాను, దాన్ని మీ మార్గంలో విడిచి తిరిగి రండి. మీ మార్గంలో విడిచి నా మార్గంలోనికి రండి. మీ త్రోవను సిద్ధపరచుకోండి. నా కోసం మీ యొక్క జీవితాన్ని మీరు సిద్ధపరచుకోండి అని దేవుడు చెప్తున్నప్పుడు మీరు లోబడలేదు కదా, మీరు ఎలా విశ్రాంతిలో ప్రవేశిస్తున్నారు? మీ మార్గంలో నెమ్మది రావాలని ఎలా కోరుకుంటున్నారు? మీ మార్గంలో సమాధానం కలగాలని మీరు ఎలా కోరుకుంటున్నారని దేవుడు గట్టిగా చెప్తున్నారు అనమాట. ఇంకా వారు ఏం చేస్తున్నారంటే వారి మార్గంలో దేవుని తట్టు త్రిప్పుకోక వారి మార్గంలో నాశనం వైపు త్రిప్పుకొని వాటిలోనే నడుస్తూ వాటిల్లో ఆ పాపంలో బాగా ఆ పాపాన్ని అసహించుకోవాల్సిన దాన్ని అసహించుకోక వారు ఏం చేస్తున్నారంటే తమ జీవితాలను దేవునికి దూరంగా మార్చుకుంటున్నారు, దేవునికి దూరంగా తీసుకువెళ్తున్నారు. దేవుడు ఏం కోరుకుంటున్నారంటే మనిషితో దేవుడు ఒక సహవాసాన్ని కోరుకుంటున్నాడు. ఎలా అంటే ముఖాముఖిగా ఆయనతో మాట్లాడే సహవాసాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ ఈ మనుషులు ఏం చేస్తున్నారంటే ఇక్కడ దేవుడు చెప్తున్నారు కదా, మంత్ర ప్రయోగపు కొడుకులారా, వ్యభిచార సంతానమా, వేశ్య సంతానమా, మీరు ఇక్కడికి రండి. మీరు ఎవరిని ఎగతాళి చేస్తున్నారు? ఎవరి నోరు చూచి తెరచి నాలుగు చాచుచున్నారు? మీరు తిరుగుబాటు చేయవారు అబద్ధికులను కారా? దేవుడు ఇదే మార్చుకోమంటున్నారు మన దగ్గర నుంచి. మనల్ని తిరుగుబాటు చేసే తత్వం నుంచి దేవుడు మార్చుకోమంటున్నాడు. దేవుడు మన జీవితాలను, మన యొక్క గుణాలను, మన యొక్క స్వభావాలని దేవుడు మార్చుకోమంటున్నాడు. పూర్తిగా ఆయనకు లోబడమని దేవుడు చెప్తున్నాడు. మనం ముందుగా చదువుకున్నాం కదా, 57వ అధ్యాయం 14వ వచనంలో, త్రోవను సిద్ధపరచండి, అడ్డు చేయదాన్ని మీరు తొలగించుకోండి. అడ్డు చేసేది ఏంటంటే మీ పాపములు, మీ దోషములు నాకు అడ్డుగా వస్తున్నాయి కాబట్టి దాన్ని మీరు తీసివేయండి, దాన్ని మీరు తొలగించుకోండి. మీ మార్గంలో నెమ్మది రావాలి అంటే నాశనం నుంచి మీ మార్గంలో తప్పించుకోండి, మీ మార్గంలో నా వైపు త్రిప్పండి అని దేవుడు చెప్తున్నారు. ఇట్లా ఇన్ని విధాలైన గుణాలు కలవానికి, ఇన్ని విధాలైన ఆ క్యారెక్టర్ ఉన్న వాళ్ళకి సమాధానం కావాలి, నెమ్మది కావాలి అంటే నెమ్మది ఉంటుందంటారా? ఇన్ని విధాలైన ఏమని చెప్తారంటే ఇన్ని విధాలైన క్వాలిటీస్, గుణాలు, స్వభావాలు ఉన్న వారికి వారి జీవితంలో నెమ్మది కావాలి అని అంటే నెమ్మది ఉంటుందంటారా? నెమ్మది ఉండదు. ఇప్పుడు మనమే ఉన్నామండి, మనం ఒకరి పట్ల తప్పు చేసాం, లేకపోతే ఒకరిని ఒక చిన్న మాట అన్నాం. ఒక మాట అన్న తర్వాత మన అంతరం ఏం చెప్తుంది? నువ్వు వారిని బాధపరిచావు, నువ్వు వారి పట్ల నువ్వు ఇట్లా ప్రవర్తించావు, సరి చేసుకో, వెళ్ళి వారితో సమాధాన పడు అని చెప్తా ఉంటది. అలా చేయకపోతే జీవితాంతం బ్రతికినంత కాలం అది మనం పిక్కు తింటానే ఉంటది. ఇట్లా దేవుడు ఏం చెప్తున్నారంటే నీ గుణాలు మార్చుకోండి, నీ స్వభావాలు మార్చుకోండి అని దేవుడు చెప్తున్నారు. అయినా కూడా వారి మాట వింటలేదన్నమాట. చివరికి వారికి కూడా వారి మార్గములను చూసి అసహ్యం వేసి వారు ఏం చేశారంటే, ఇదే యెషయా గ్రంథము 57వ అధ్యాయము 12-13 వచనాల్లో మనం చదువుకుంటే, ఇదే యెషయా గ్రంథము 57వ అధ్యాయము 12-13 వచనాలు. నీ నీతి ఎంతో నేనే తెలియచేసేదను. నీ క్రియలు నీకు నిష్ప్రయోజనములగును. నీవు మొరపెట్టినప్పుడు నీ విగ్రహముల గుంపు నిన్ను తప్పించునేమో. గాలి వాటినన్నిటిని ఎగరగొట్టును గదా. ఒకడు ఊపిరి విడిచిన మాత్రమున అవన్నీ కొట్టుకొని పోవును. నన్ను నమ్ముకొని వారు దేశమును స్వతంత్రించుకొందురు. నా పరిశుద్ధ పర్వతమును స్వాధీనపరచుకొందురు. హల్లెలూయా. ఇక్కడ వారి మార్గాలను చూసి
దేవునికి అసహ్యం వేసి దేవుడు ఏం చెప్తున్నారంటే వారితో దేవునికి లోబడని వారితో దేవుడు ఏం చెప్తున్నారంటే నీ నీతి ఎంతో నేను తెలియజేస్తాను, నీవు చేసిన పనులన్నిటినీ కూడా వేళ్ల మీద లెక్క పెట్టచ్చు, అటువంటి మంచి పనులు నువ్వు చేసావు అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే నీ నీతి ఎంతో నేను తెలియజేసేదను, నీ క్రియలు నీకు నిష్ప్రయోజనం అవుతాయి. నువ్వు ఎంత మంచి పనులు చేసినా, ఎంత మంచి కార్యాలు చేసినా, నీవు బుద్ధి మార్చుకోకపోతే, నీ ప్రవర్తన మార్చుకోకపోతే, అవి నువ్వు ఎంత పనులు చేసినా, ఎంత మంచి పనులు చేసినా అవి నీకు నిష్ప్రయోజనం అవుతాయి, కానీ ప్రయోజనకరంగా ఉండవు అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు అనమాట. అలాగే 13వ వచనంలో నీవు మొరపెట్టినప్పుడు నీ విగ్రహముల గుంపు నిన్ను తప్పించునేమో, గాలి వాటిని అన్నిటినీ ఎగరగొట్టును కదా, ఒకడు ఊపిరి విడిచిన మాత్రం అవన్నీ కొట్టుకొని పోవును. నన్ను నమ్ముకొని వారు దేశమును స్వతంత్రించుకొందురు, నా పరిశుద్ధ పర్వతమును స్వాధీనపరుచుకొందురు అని దేవుడు చెప్తున్నారు అనమాట. చివరికి దేవుడు ఏం చెప్తున్నారంటే వారితో, మీరు నన్ను నమ్ముకుంటే దేశమును మీరు స్వతంత్రించుకుంటారు, నెమ్మది మీ జీవితానికి వస్తుంది, సమాధానం మీ మార్గంలోనికి వస్తుంది, సమాధానం మిమ్మల్ని వెంటాడుతుంది అని చెప్పేసి దేవుడు చెప్తున్నారనమాట. నన్ను నమ్ముకొని వారు దేశంను స్వతంత్రించుకుంటారు, అంత మాత్రమే కాదు నా పరిశుద్ధ పర్వతమును వారు స్వాధీనపరచుకుందరు. అంటే పరిశుద్ధత కలిగి వారు జీవించినంత కాలం కూడా పరిశుద్ధత కలిగి వారు జీవిస్తూ ఉంటారు. వారి మార్గమును ఎప్పుడైతే నాశనం నుండి తప్పించుకుంటారో, వారి మార్గమును ఎప్పుడైతే చీకటి నుంచి వారు తప్పించుకుంటారో, వారు ఎలా ఉంటారంటే దేశంలో స్వతంత్రించుకుంటారు. అంత మాత్రమే కాక పరిశుద్ధ పర్వతమును, నా పరిశుద్ధ పర్వతమును స్వాధీనపరుచుకుంటారని దేవుడు చెప్తున్నాడు అనమాట. హల్లెలూయా. ఇదంతా జరిగాక చివరికి మరలా దేవుడు ఏం చెప్తున్నారంటే యెషయా గ్రంథము 59వ అధ్యాయము 12-13 వచనాలు మనం చదువుకుంటే, యెషయా గ్రంథము 59వ అధ్యాయము 12-13 వచనాల్లో మనం చూసుకుంటే ఆ ప్రజలు అంటున్నారు, మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నవి, మా పాపములు మా మీద సాక్ష్యం పలుకుచున్నవి, మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుచున్నవి, మా దోషములు మాకు తెలిసే ఉన్నవి, తిరుగుబాటు చేయుటయు యెహోవాను విసర్జించుటయు మా దేవుని వెంబడింపక వెనుకదీయుటయు బాధాకరమైన మాటలు విధికి వ్యతిరేకమైన మాటలు వచించుటయు హృదయమున యోచించుకొని అసత్యపు మాటలు పలుకుటయు ఇవియే మా వలన జరుగుచున్నవి. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తున్నారు ఆ ప్రజలు? చివరికి తమ మీద తమకి అసహ్యం పుట్టి వారు ఏం చెప్తున్నారంటే, మా పాపములు మా మీద సాక్ష్యం పలుకుతున్నవి, మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తారం అయిపోయినాయి అయ్యా, మా పాపములు మా మీద సాక్ష్యం పలుకుతున్నాయి, మా తిరుగుబాటు క్రియలు మాకు కనిపిస్తున్నాయి, మా దోషములు మాకు తెలుస్తున్నాయి, మేము ఏం తప్పులు చేశాము, మేము ఏమి దోషములు చేశాము, ఏ పాపములు చేశాము అవన్నీ కూడా మా కళ్ళకు కట్టినట్లుగా ఇప్పుడు కనపడుతున్నాయి. తిరుగుబాటు చేయటం, నిన్ను విసర్జించటం, యెహోవాను విసర్జించటం, మా దేవుని వెంబడింపక వెనుక తీయటయు, బాధాకరమైన మాటలు విధికి వ్యతిరేకమైన మాటలు వచించుటయు, హృదయమున యోచించుకొని అసత్యపు మాటలు పలుకుటయు ఇవే మా వలన జరిగినాయి కదా. దయచేసి ఇప్పుడు వారు ఏం చెప్తున్నారంటే, దయచేసి మేము ఇప్పుడు నీ ముందు మా పాపములు మా దోషములు ఒప్పుకుంటున్నాం, నీకు మాకు అడ్డుగా ఉన్న దాన్ని మేము కలిగించుకోవాలనుకుంటున్నాం, మా మార్గములు సిద్ధపరచుకోవాలనుకుంటున్నాం, మా త్రోవలు మేము సిద్ధపరచుకోవాలనుకుంటున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా మాల నుండి తొలగించి నెమ్మదిని మాకు దయచేయి, మాకు సమాధానాన్ని దయచేయి అనే వారు ఇప్పుడు మొరపెడుతున్నారనమాట. దేవుడు కరుణా సంపన్నుడు, ప్రేమ గలవాడు కాబట్టి వారు ఇప్పుడు మొరపెట్టినా కూడా దేవుడు వారికి ఏమని జవాబిస్తున్నారంటే, యెషయా గ్రంథము 57వ అధ్యాయం 19వ వచనంలో, యెషయా గ్రంథం 57వ అధ్యాయం 19వ వచనంలో మనం చదువుకుంటే, వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరచెదనని
యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. ముందు వారు ఏం చేశారు? తమ మార్గములను దేవుడు మార్చుకోమన్నప్పుడు మార్చుకోకుండా వాటిలో విపరీతమైన నడక కలిగి వాటిలో విపరీతంగా మునిగిపోయి దుష్ట మార్గంలో నడుచుచు నాశనం వైపు వారి మార్గంలో త్రిప్పి వారి నడక నాశనం వైపు వారు తిప్పుకున్నారు. కానీ చివరికి వారికి కూడా ఏమనిపించిందంటే, దేవా, మా పాపములు మాకు తెలిసి ఉన్నాయి, మా దోష క్రియలు మాకు తెలిసి ఉన్నాయి, మేము చేసిన క్రియలు నిష్ప్రయోజనమైనవని మాకు తెలిసింది. కాబట్టి మేము ఏం చేస్తున్నాం అంటే ఈ సన్నిధిలో మమ్మల్ని మేము సరి చేసుకుంటున్నాం, మమ్మల్ని మేము దిద్దుకుంటున్నాం. నీకు మాకు అడ్డుగా ఉన్న మా దోషములు, మా పాపములు మేము తొలగించుకుంటున్నాం. కాబట్టి మా మొర్ర ఆలకించు, మా ప్రార్థన ఆలకించు అని వారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి ఇచ్చిన జవాబు ఏంటంటే, నేను వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టిస్తాను. అంత మాత్రమే కాదు, దూరస్తులకు సమీపస్తులకు నేను సమాధానాన్ని కలుగజేస్తాను, సమాధానాన్ని నేను వారి జీవితాల్లో నింపుతానని, నేను వారిని స్వస్థపరుస్తాను. వారు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా నేను వారిని స్వస్థపరుస్తున్నాను. ఒకవేళ వ్యాధి కానీ, ఆర్థిక ఇబ్బందులే కానీ, ఆరోగ్య సమస్యలే కానీ, అవి ఏవైనా సరే నేను వాటి నుండి వారికి విముక్తిని ఇస్తాను అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు అనమాట. నేనే వారిని స్వస్థపరుస్తాను, నేనే వారికి సమాధానాన్ని నేను అనుగ్రహిస్తానని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఈ దినం నుంచి కూడా మన మార్గంలో నెమ్మది కలగాలి అనంటే, మా మార్గంలో సమాధానం కలగాలి అనంటే మనం ఏం చేయాలంటే, మొదటిగా ఆయనకు త్రోవను సిద్ధపరచాలి. రెండవదిగా మన మార్గాన్ని నాశనం వైపు త్రిప్పకుండా దేవుని వైపు త్రిప్పి ఆయన ఆజ్ఞకు లోబడి మనం నడుచుకున్నప్పుడు దేవుడు మన జీవితాల్లో కార్యాన్ని చేస్తాడు అన్నమాట. దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించును గాక.